వెల్కమ్ టు టీబీఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వాకాడ్లో మాజీ జెడ్పీటీసీ బద్దిన ప్రమీల నివాసంలో టీడీపీ బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశం. మండల ప్రజల కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరిన వరప్రసాదరావు. వైసీపీ గెలిపే లక్ష్యంగా యువనేత ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి ప్రచారం. తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మురళీలను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి. కోనసీమలకు ప్రవేశించిన ముఖ్యమంత్రి తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అపూర్వ స్వాగతం. సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చిన నాయకుల అభిమానులు. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైన 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం. అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర గురువారం మధ్యాహ్నం కోనసీమ ముఖద్వారం రావులపాలెం చేరుకుంది. గురువారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి రాజమండ్రి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మధ్యాహ్నం 1 గంటకు రావులపాలెం కళ వెంకట్రావు సెంటర్కి చేరింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైసీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కొత్తపేట అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి జిల్లా జగ్గిరెడ్డి, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఆధ్వర్యంలో గోపాలపురం నుంచి నాయకులు, కార్యకర్తలు బస్సు యాత్ర వెంట మోటార్ సైకిళ్లు, కార్లతో ర్యాలీగా తరలివచ్చారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో ప్రజలు, మహిళలు జాతీయ రహదారి వెంబడి నిలబడి పార్టీ పతాకాలు ఎగురవేస్తూ ఘన స్వాగతం పలికారు. రావులపాలెం సెంటర్లో జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని భావించారు. అయితే జగన్ ఎలాంటి ప్రసంగం చేయకుండానే బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం బస్సు యాత్ర ఆలమూరు మండలం మీదుగా రాజమండ్రి వైపు సాగింది. అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి గురువారం వైసీపీ తరఫున అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మొదట రాజంపేట శివారులోని ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడ నుండి భారీగా వైసీపీ శ్రేణులు తరలిరాగా అట్టహాసంగా ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వచ్చారు. అనంతరం ఆయన ఆర్డీఓ కార్యాలయంలో ఆర్ఓపీ మోహన్ రావుకు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మేడ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని తెలిపారు. రాజ్యసభ ఎంపీ రఘునాథ్, వైసీపీ నేత గంట నరహరి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎంపీగా మిథున్ రెడ్డి విజయం సాధించడం ఖాయమన్నారు. ఈరోజు రాజంపేటలో మరియు రాష్ట్రంలో ఒక నిజాయితీకి, మోసానికి జరిగే ఎలక్షన్ ఇది. ఈరోజు ఖచ్చితంగా నిజాయితీ గెలవబోతుంది. అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. అమరన్నని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటున్నాం. ఖచ్చితంగా అదేవిధంగా మన ఎంపీ మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా చాలా అద్భుతమైన మెజార్టీతో గెలవబోతున్నారు. అమరన్నకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈరోజు తొలి రోజే ఈ నామినేషన్ కాబట్టి ఈరోజు నా పేరు మీద బాగుంది, మంచి రోజు అని ఈరోజు నేను ఒక 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. 2 సెట్ల ఏం లేదు, మామూలుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజానికి అంతా కూడా బలపరుస్తున్నాం. ఎందుకంటే దాదాపు ఎన్నో సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు కావేమో, అదేవిధంగా మొన్నే ఈ పెన్షన్లు కూడా ఆపేయడం జరిగింది, వాళ్ళకి ఇవ్వకుండా. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు అవుతాయనే భావన ప్రజల్లోకి వచ్చింది. అదేవిధంగా నిన్న ఒక దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేయడం కూడా ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అంతా కూడా తీవ్రంగా మనోవేదనకు గురయ్యారు, తీవ్రంగా కలత చెందారు. తప్పకుండా మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేదానికి మార్గం బాగా విన్యాసంగా సుమోగమైంది. మార్గం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. రాజంపేట పార్లమెంట్ కానీ శాసనసభ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇద్దరు అభ్యర్థులు కూడా విజయం కావడం సాధ్యం.
మీడియా ముఖంగా ఈరోజు మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అన్నకు ఇక్కడ రాజంపేట అభ్యర్థి ఆకేపాటి అమరన్నకు మన ఎంపీ అభ్యర్థి మిథునన్న గారికి మీ అందరి తరఫున మనందరి తరఫున శుభాకాంక్షలు. జగనన్న, అమరన్న, మిథునన్న అందరూ అత్యధిక వేటతో గెలిచి మళ్ళా రెండోసారి జగనన్న ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటూ వీరి ముగ్గురికి నా శుభాకాంక్షలు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, బెస్ట్ ఆఫ్ లక్ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామంలో అనకాపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొర్లె సూరిబాబు ఆధ్వర్యంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడును గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే ఎన్నికల్లో ప్రజలంతా వైసీపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే అనకాపల్లిని మరింత అభివృద్ధి చేస్తానని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద్, గ్రామ పార్టీ అధ్యక్షులు నారిపిన్ని ప్రసాద్, బోయినపల్లి వెంకటరాఘు, పంతం శ్రీనివాసరావు, నారిపిన్ని అప్పలనాయుడు, ముత్తారాము, పాకలపాటి సీతారామరాజు, ఆంజనేయుల రాజశేఖర్, ఆమెటి ధనలక్ష్మి, బోండా అప్పారావు, అక్కిరెడ్డి శ్రీనివాసరావు, అక్కిరెడ్డి గోవింద, మరిశెట్టి శంకర్రావు, తామర్రాజు, పగలపాటి కృష్ణన్రాజు, పాలవలస శ్రీను, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిపై స్థానిక తెలుగు టీచర్ చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడికి చెందిన మాచిన బట్టలు, కాళ్ళు, చేతులకు ఆయిల్ రాసి మసాజ్, పాఠశాల క్యాంటీన్ నుంచి టిఫిన్ భోజనాలు తీసుకుని రావడం లేదని ఆగ్రహంతో విద్యార్థిపై ఉపాధ్యాయుడు క్రూరంగా వ్యవహరించిన తీరు మండలంలో సంచలనం సృష్టించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కుమారుడిపై దాడి చేసిన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని వారు పాఠశాల ఎదురుగా బైఠాయించారు. ఇప్పుడు రూమ్ ఇస్తే రూమ్ లో ఎంతవరకు అండి? రూము భోజనం అక్కడ చేయాలి, భోజనం అక్కడ పట్టుకోమని చెప్పలేదు కదండి మీరు. భోజనం అంటే భోజనం తినాలి, అక్కడ పట్టుకెళ్ళి తినడం ఏంటండి? అంటే మీకు ఎలా ఉంటుందో మీకు తెలుస్తారు. రేపు పొద్దున బాబుకి ఏమన్నా అవుతే ఫ్యూచర్ లో మీరే బాధ్యత. ఇప్పుడు నేనైతే ఒప్పుకోను సార్. రేపు పొద్దున బాబు కాకినాడ నుంచి వచ్చానండి బండి కొట్టుకుంటాం అంటే ఒకటండి దెబ్బ లేదు కదా అనేసి బోగరింతారు అనుకున్నాను. ఎందుకంటే అంత తట్లు చీర కొట్టి అంత నెసిటీ నాకు ఎందుకు వచ్చిందండి? నాకు అది తెలియాలి. పిలిపించండి సార్ని. సార్ మీరు సార్ ఆల్రెడీ వేలేశ్వరం నుంచి బయలుదేరారు, యాక్షన్ మీరు తీసుకోండి. నేనైతే కంప్లైంట్ ఇప్పుడు స్టేషన్ తీసుకెళ్ళాలి. నేను ఉదయం నుంచి ఆయనతో మాట్లాడుతున్నాను. ఉదయం నుంచి మాట్లాడుతూనే ఉన్నానండి. ఏంటండి కొత్తమండి? ఏడు సచ్చిలండి కొట్టేసి చంపేశాక శవం ఇచ్చానండి. 5 రోజులు ఇంకా కొత్త అలా కనిపిస్తుంది. అందుకట్టి కొట్టదు చెప్పండి. అలా ఇలా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ మీరే. అనకాపల్లి కూటమి అభ్యర్థి కొణతాలకు మద్దతుగా జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కశింకోట మండల అధ్యక్షుడు ముదిరెడ్డి చిన్న ఆధ్వర్యంలో కశింకోట గ్రామంలో గురువారం జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా హైపర్ ఆదికి కశింకోట జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని కశింకోట మెయిన్ రోడ్లో ఉన్న వ్యాపార సముదాయాలకు వెళ్లి వ్యాపారస్తులకు, కొనుగోలుదారులకు అనకాపల్లి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణను, బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇంటింటికి వెళుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ తమ అమూల్యమైన 2 ఓట్లను జనసేన గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా కొణతాల రామకృష్ణను, కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆది ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ముదిరెడ్డి మోహన్, వేగి గోపి, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, వేగి కోటి, దాసరి బాబు, కాండ్రేగుల సతీష్, వేగి రామకోటి, దాడి నాగరాజు, బొడ్డేడ బాలాజీ, పెంటకోట రాము, ఎన్ సన్యాసిరావు, కశింకోట తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రావడం జరిగింది. అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ గారు
జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి అందరినీ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేయమని అడగడానికి మేము ఇక్కడ ఈరోజు కసింకోట మండలం రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఏరియాలన్నీ తిరుగుతున్నాం. ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా జనసేన కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ అందరూ నాతో పాటు ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ అందరూ గాజు గ్లాస్కే గుర్తని అంటున్నారు. ఎందుకంటే అందరూ మార్పు రావాలని కోరుకుంటున్నారు. అంతకుముందు కొనతాల రామకృష్ణ గారు ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి అయితే జరిగిందో ఆ అభివృద్ధి అక్కడే ఆగిపోయింది. ఇంకా అక్కడి నుంచి మిగతా వాళ్ళు వచ్చినా కూడా ఎవరు ఏం చేయలేదు. కాబట్టి మళ్ళీ కొనతాల రామకృష్ణ గారు వస్తేనే ఇక్కడ ఉన్న అనకాపల్లిలో ఉన్న అన్ని సమస్యలు తీరుతాయి. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగల అనుభవం ఉన్న నాయకుడు కొనతాల గారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని నిలబెట్టడం జరిగింది ఇక్కడ. సో అసెంబ్లీలో తన గలం గట్టిగా అనిపించాలన్నా కూడా అలాంటి సత్తా ఉన్న నాయకుడు. అనకాపల్లిని కంప్లీట్గా అభివృద్ధి చేస్తాడు. పైన బీజేపీకి ఓటేస్తే కింద జనసేన అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా మనకి ఆ నిధులు కూడా చాలా త్వరగా వస్తాయి. ఎందుకంటే కేంద్రంతో మనకున్న అనుబంధంతో ఎందుకు అందరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా అన్ని పనులు జరగాలంటే పైన బీజేపీకి, కింద జనసేనకి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ కూడా మనం ఈ ఎండలో తిరుగుతుంటే అందరూ పిలిచి పాప మంచినీళ్ళు ఇవ్వడం, వాళ్ళకి తోచింది కొంతమంది. వైసీపీ గెలుపే లక్ష్యంగా యువనేత ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. అందులో భాగంగా ఆయన స్థానిక వైసీపీ నేతలతో కలిసి తిరుపతి జిల్లా వాకాడు మండలం కేంద్రంలోని రెడ్డిగారి దిబ్బ గిరిజన కాలనీలో ఇంటింటా కరపత్రాలు పంచుతూ వైసీపీ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మద్దెల గురుమూర్తి, గూడూరు శాసనసభ్యులుగా మేరీగా మురళిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి హిమకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారని, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓట్లు వేయండి అని అడిగిన మొట్టమొదటి వ్యక్తి అని, కులం, మత, రాజకీయ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి నేరుగా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించారన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేసి ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాటంరెడ్డిల రామలింగారెడ్డి, వాకాడు మాజీ సర్పంచ్ దువ్వూరు భార్గవరామ, పెంచల్ రెడ్డి, ఎల్ఎన్టీ భాస్కర్ రెడ్డి, వాకటి రవి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హలో గారు ఏమి హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి నెరవేర్చారు. మరి ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నా, మన ఆరోగ్యాలు బాగాలేకపోయినా ఎటువంటి హాస్పిటల్స్ కింద తయారు చేసి ఇంతకుముందు మన హాస్పిటల్లో ఒక్కడ పోయేది లేదు. ఈ రోజు ప్రతి మందు దొరుకుతుంది. అట్టే చదువులు పెద్ద స్కూల్స్ కట్టిస్తున్నాడు. చెప్పిన మాట తప్పిపోవడం వల్ల ప్రతి ఇంటికి బాగలేకపోతే 25 లక్షల రూపాయలు ఇచ్చినాడు. ఇవన్నీ ఉన్నాయి. ఏ ఇల్లు కూడా ఏ మగోడు చెప్పలే, ఒక మగోడు మాట చెప్పాడు. ఏంటంటే మీ ఇంట్లో లబ్ధి పొంది ఉంటేనే నాకు ఓటేయాలన్నాడు. అవతల దొంగల పార్టీ ఒకటి ఉంది, వాళ్ళు రెడీగా ఉండరు. వాళ్ళు ఏంటంటే ఆయన కొడుకుని చేసుకునే దానికి, ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి తప్ప ఇంకేమీ లేదు. దాంట్లో అందరి కాళ్ళు పట్టుకొని ఒక మన కిచిడీలా తయారై ఉంది ఆ పార్టీ. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎవరు వస్తే మాట మీద నిలబడతాడో, ఎవరు వస్తే మన జీవితాల్లో మేలు కలుగుతుందో చూసుకోండి. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. జై జగన్. రాబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి ఫామ్ 1 నోటిఫికేషన్ గూడూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ విడుదల చేశారు. నేటి నుండి 25వ తేదీ వరకు గూడూరు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. గూడూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఫామ్ 1 నోటిఫికేషన్ విడుదల చేశామని, నేటి నుంచి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. నామినేషన్ కేంద్రానికి పోటీ చేసే అభ్యర్థితో పాటు 4 మాత్రమే అనుమతిస్తామని, అభ్యర్థి 2 పత్రాలకు మించి నామినేషన్లు వేయకూడదని పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. నూతన ఓటర్ లిస్టు ఈ నెల 25వ తేదీ నుండి అందుబాటులో ఉంటుందని తెలిపారు.
దయచేసి అందరూ సైలెంట్గా ఉండండి. స్టార్ట్ చేయొచ్చు. అందరికీ నమస్కారం. ఏప్రిల్ 18వ తేదీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 120 గూడూరు ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్గా నేను ఫామ్ 1 నోటీస్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ 18, 2024. ఈ నామినేషన్స్ పత్రాలు దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 25, 2024. నామినేషన్ పత్రాల పరిశీలన ఏప్రిల్ 26, 2024. ఉపసంహరణకు తుది గడువు ఏప్రిల్ 29, 2024. పోలింగ్ తేదీ మే 13, 2024. ఓట్ల లెక్కింపు జూన్ 4, 2024. ఎన్నికల కోడ్ ముగింపు ఈ ఎలక్షన్ నోటిఫికేషను మన 120 గూడూరు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్లు, మున్సిపల్ ఆఫీసెస్, తహసీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, అలాగే పోలీస్ స్టేషన్లు, డిఎస్పీ ఆఫీసు, సెబ్ ఆఫీసు, అన్ని చోట్ల ఆంగ్లము, ఇంగ్లీషు మరియు తెలుగులో కూడా ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇవన్నీ పబ్లిషన్ చేసి పబ్లికేషన్ సర్టిఫికేట్ని కూడా మేము తీసుకొని జిల్లా ఎన్నికల యంత్రాంగానికి పంపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 18, 2024 నిర్ణీత తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు. ప్రభుత్వ సెలవు దినాల్లో నామినేషన్ పత్రాలు స్వీకరించరు. అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చును. ఈ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి మరియు ఏఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి మాత్రమే ఇవ్వాలి. ఈ నామినేషన్ పత్రాలను అభ్యర్థి నేరుగా కానీ తన ప్రతిపాదకుడు ప్రపోజల్ ద్వారా కానీ సమర్పించవచ్చు. ఈ నామినేషన్ పత్రాలతో పాటు కొత్త బ్యాంకు ఖాతాలు కూడా ఇవ్వాలి. ఒక వ్యక్తి 2 కంటే ఎక్కువ స్థానాల్లో నామినేషన్స్ వేయకూడదు. నామినేషన్ దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ వేసే అభ్యర్థి 1+4 మొత్తం 5 మంది ఆర్ఓ కార్యాలయంలోకి అనుమతిస్తారు. ఈ నామినేషన్ పత్రాలకు సంబంధించి సహాయ సహకారాలు అందించడానికి ఒక హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నామినేషన్స్ పత్రాల్లో ఆన్లైన్లో సువిధా యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేయడానికి అవకాశం ఉంది. ఆ పత్రాలను ఆర్ఓకి తర్వాత భౌతికంగా కూడా పర్సనల్గా ఇవ్వాలి. దీనిలో భాగంగా నామినేషన్ పత్రాలతో పాటు ఫామ్ 26 ద్వారా అఫిడవిట్ సమర్పించాలి. ఈ స్టాంప్ పేపర్కు సంబంధించిన ఈ లయబిలిటీసు, అసెట్స్ సంబంధించి నోటరీ ద్వారా వాళ్ళు నోటరీ చేసి సమర్పించాలి. అభ్యర్థి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన రోజు నుంచి ఈ ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో ఆ అభ్యర్థి యొక్క వ్యయాన్ని తన ఖాతాలో లెక్కించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మన నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారము కంప్లీట్ చేసి జూన్ 6, 2024 నాటికి ఈ నోటిఫికేషన్ అంతా కూడా ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. అందరికీ నమస్కారం. ఈ ఎన్నికల తుది ఓటర్ల జాబితా జనవరి 2024 తేదీన ప్రచురించడం జరిగింది. ఆ రోజు నుంచి ఏప్రిల్ 14 అంటే ఈ నెల 14వ తేదీ వరకు వచ్చిన క్లెయిమ్స్ అన్నింటినీ కూడా వాటిని 1/4/2024 అర్హత తేదీగా దీన్ని నిర్ణయించి వాటికి సంబంధించిన ఎలక్షన్ ఓటర్ లిస్ట్ అన్నీ కూడా ఏప్రిల్ 25వ తేదీ ఫైనల్ ఓటర్ లిస్ట్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ ఓటర్ లిస్టు కూడా 40 కాపీలు అందుబాటులో ఉంటాయి. ఇవి మన జాతీయ పార్టీలు, స్టేట్, జాతీయ మరియు రాష్ట్ర రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ పార్టీస్ కంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఓటర్ లిస్ట్ కావాలన్న వాళ్ళు మనకు తహసీల్దార్ ఆర్ఓ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి. ఒక పేజీకి 2 రూపీస్
చొప్పున ఈ చెల్లించి ఈ ఎలక్ట్రల్ ఓటర్ జాబితా పొందగలరని ఆశిస్తున్నాను. ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమి నాడు అన్ని ప్రాంతాల్లో నిర్వహించుకునే శ్రీ సీతారామ కళ్యాణ పట్టాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఎస్ఆర్పురం పంచాయతీ పరిధినందు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులంతా ఏకమై స్వామి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించుకున్నారు. స్థానిక సర్పంచ్ దూది వెంకటరమణ విజయలక్ష్మి దంపతుల పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో ఎంపీపీ ముదపాడ అంజినాగమణి, స్థానిక నాయకుడు తాడి వెంకటరమణ, తాడి గోవింద్, ఆయత ఎర్నిబాబు తదితరులు కలిసి గ్రామ పురవీధుల్లో స్వామికి పల్లకి సేవ నిర్వహించారు. అలాగే జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తి పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం నందు జరిగిన శ్రీరామ కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ వేడుకలో అయోధ్య నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఉత్సవ మూర్తులను అధిష్ఠింపజేసి వేద పండితులతో సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణ పట్టాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ ఉత్సవ నిర్వహణతో సమాజానికి ఏర్పడే ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు బుద్ధ శివాజీ, బుద్ధ ఓం శివ, బుద్ధ చిరంజీవి, లాలం అప్పల్ నాయుడు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వీరాంజనేయ నమ. ఈరోజు శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది పెందుర్తి వీరాంజనేయ స్వామి ఆలయంలో. ఈ కళ్యాణం నాటికి 14 సంవత్సరాల నుంచి పట్టున్న చేస్తుంది. దాని తర్వాత ముందు కూడా చేస్తాము. ఈ సాకారం ఈ దేవుడి తాలూకా ప్రభావం ఏంటంటే ఎవరు ఏది కోరుకున్నా జరిగే ప్రభావం ఉంది. అటువంటి మహనీయుడు ఇతను. మనుషులు ఏది సంకల్పించి నిర్మలమైన మనసుతో ఎవరు పూజ చేసినా ఈ దేవాలయానికి వచ్చినా వారి అభిమానంతో వాళ్ళకి ఏ పని అనుకుంటే అది జరుగుతుంది. విద్యార్థులకు కానీ వివాహవంతులకు కానీ ఒక పెళ్లి కానీ పిల్లలకు కానీ పిల్లలు పుట్టవలసిన వాళ్ళు కానీ ఎవరు వచ్చినా ఈ దేవుడి దగ్గర ప్రచురణ జరుగుతుంది. దీనికి కారణం ఈ కళ్యాణం అయినట్టునే ఆనాడు రాముల వారి తాలూకా భోజనాలకు ఇక్కడ 10 రకాల భోజనాలు పెడతారు. ఇది కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇది గ్రామ తాలూకా ప్రజల సహకారం, అందరి సహకారంతో మా అందరం కలిపి ఈ కళ్యాణం చేస్తున్నాం. ఈ కళ్యాణానికి చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ మేము చేసే ఈ చిన్న చురుకానికి భోజనం చేసి మీరు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బత్తిన ప్రమీల నివాసంలో టీడీపీ బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రమీల టీడీపీ బీజేపీ నాయకులను సాల్వాలతో సత్కరించారు. అనంతరం వరప్రసాదరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పరిపాలన వ్యతిరేకంగా చేస్తోందని, కేంద్ర ప్రభుత్వ పంచాయతీ నిధులు దారి మళ్లించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను తుంగలు తొక్కి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించి ఎన్నో రకాల నిధులతో సంక్షేమ పథకాలు కొనసాగించుకొని వాటికి మళ్లీ ఆయన పేర్లు పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వాకాడు మండల ప్రజలు కూటమి అభ్యర్థులైన గూడూరు ఎమ్మెల్యేగా పాషా సునీల్ కుమార్ను, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా తనను గెలిపించాలని ప్రజలు కోరారు. తాము అధికారంలోకి వస్తే తూపులిపాలెంను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, ముఖద్వారాల పూడికతీత పూర్తి చేస్తామని, అటవీ ఆంక్షలు ఉన్న తీర ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తామని, వాకాడు నుండి దుగ్గరాజపట్నం పంట కాలువను పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం గూడూరు నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ వాకాడు మండలంలో 12 కోట్ల రూపాయలతో జరిగిన జలజీవన్ మిషన్ లో భారీ అవినీతి చోటు చేసుకుందని, వాకాడు మండలంలో ఏ అభివృద్ధి కార్యక్రమమైనా వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్న ఆ 2 కాంట్రాక్టర్లే చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిల్లకూరు దశరథ రామిరెడ్డి, సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, పేర్నాటి ఆనందరెడ్డి, నెల్లూరు సుధాకర్ రెడ్డి, నువ్వూరు జనార్దన్ రెడ్డి, కోట శ్రీనివాసులు, చేవూరు శ్రీనివాసులు, వాకాడు మండల బీజేపీ అధ్యక్షులు కాలవల్లి ప్రసాద్, వాకాటి సంపత్ కుమార్, చిట్టమూరు బీజేపీ మండల అధ్యక్షులు దువ్వూరు శరత్ చంద్రారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అలా ఉన్నాయి. ఉదాహరణకి బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ పెట్టారు. పెట్టినప్పుడు ఏ ఒక్కటానికి నిధులు ఇవ్వాల. అది కాకుండా డైరెక్టర్స్ వేస్తే చాలా చోట్ల ఆఫీస్ లేదు, వాహనాలు లేవు, నిధులు లేవు, ఏమీ లేవు. ఇచ్చిన డైరెక్టర్లు కూడా 15,000 రూపాయలు ఇచ్చారు. అదే ఎక్కడి నుంచి వచ్చారో 2019 నుంచి ఒక్కొక్కరికి 5 లక్షలు సలహాదారు ఏ విధంగా జరిగిందో కనుక నేను కూడా చాలా ఇబ్బంది పడిపోయాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేయడానికి ఇబ్బంది పడిపోయి నాకు ఎప్పుడు స్వతంత్రం వస్తుందా అని చెప్పి వస్తున్నాను. అలాంటప్పుడు ఇక్కడ పురుషోత్తం రెడ్డి గారు కొన్ని స్థానిక సమస్యలు చెప్పారు. నేను కూడా ఎమ్మెల్యేగా చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.
ఎవరైనా కానీ రాజ్యాధికారంలో ఉన్నవారు రెండు చూడాలా, సంక్షేమం చూడాలా, అలాగే అభివృద్ధి చూడాలా. ఏది ముఖ్యమైనది కూడా ఎవరు చెప్పలేరు. ఇప్పుడు బిడ్డలకి బట్టలు ఆ కడుపు నిండా భోజనం పెట్టినంత ముఖ్యమో విద్య విషయం కానీ, మంచి బట్టలు కానీ, మంచి ఇల్లు కానీ, అది ఆ మౌలిక సదుపాయాలు కూడా ఉండాలి. కానీ నేరుగా చుచ్చుకుపోయి మాట్లాడగల, డైనింగ్ టేబుల్ కాడ కూర్చొని మాట్లాడగల నాయకులు ఎవరైనా ఉన్నారంటే వరప్రసాద్ గారనే తెలియజేస్తా ఉన్నాను. అయితే మీరందరూ గమనించాలా, ఈరోజు కేంద్రం నుంచి సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, ఎన్ఆర్ఐజిఎస్ కింద హౌసింగ్ కానీ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ కట్టిన అరాకొరా ఇల్లు ఎవరన్నా ఉంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్స్ చెప్పారు. ఇంకొకటి మీరు ప్రధానంగా గమనించాలా, ఈ మండలంలో 2 కాంట్రాక్టర్లు చేరి, ఒక కాంట్రాక్టర్ ఇంకో నాయకుడు చేరి సుమారుగా 11 కోట్ల వర్కులు జలజీవన్ మిషన్ కింద ఈ మండలానికి తెచ్చారు. అయితే దాన్ని ఒక పద్ధతిగా చేయడం దానివల్ల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాకాట్లో మాజీ జెడ్పీటీసీ బద్దిన ప్రమీల నివాసంలో టీడీపీ బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశం. మండల ప్రజల కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరిన వరప్రసాదరావు. వైసీపీ గెలిపే లక్ష్యంగా యువనేత ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి ప్రచారం. తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మురళీలను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి. కోనసీమలకు ప్రవేశించిన ముఖ్యమంత్రి తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అపూర్వ స్వాగతం. సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చిన నాయకుల అభిమానులు. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైన 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం. అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆకపాటి అమర్నాథ్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.